నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇక వారి లేట్ చేయకుండా కథలకు పోదాం మనం. అబ్బా, అటు ఇటు అనగానే లాక్డౌన్లోనే 4 రోజులు అయిపోయినాయి అప్పుడే. ఈ మిగిలిన ఎన్ని రోజులు అవుతాయో, ఎప్పుడైపోతుందో లాక్డౌన్. రోజు అన్నాక గడవయా అని సంధ్య మన కోసం ఆగుతాయా? రోజులు ఆగుతాయని నేను అన్నానా? ఎట్లా గడుపుతాయి అని అంటాను. ఇక గడుతాయి. ఓ రోజు కారం వేసుకుంటాం కావచ్చు, ఓ రోజు కూర అనుకుంటాం కావచ్చు, అంతే అవే గడతాయి. మరి ఇలా కారంతోనే తిందుతి ఇంకేంది, ఇలా ఒక్కరోజు గడుపు. ఏందే బాగా మాట్లాడతాను? నీ మొగుడు పని చేస్తాడా? నేను ఇంట్లో ఉంటున్నాను. బాగా మాటలు అవుతున్నాయి బిడ్డ నీకు. నువ్వు 4 రోజులు తిను కారంతో. నీకేంది? నేనెందుకు తింటానే? ఏందమ్మా మీరు ఊకే గొడవ పడుకుంటూనే ఉంటారా అని మనశాంతికి అస్సలు ఉండదండి. చూడే మరి నన్ను కారం వేసుకొని తినమంటాను, కూరలు అనుకుని తింటారు కడుపు నిండా మంచిగా. ఈ కారం వేసి నేను కూరతో తింటాను అనలే, ఇవాళ కారంతో గడిపేంతి ఏమైతుంది అని అన్న. చాలకంతి నువ్వు నీ అబద్ధం మాటలు. ఓ సపరేట్ పని చేసుకోపో. నా పని నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారా? ఈ ఈ మాటలే అర్థమయ్యేది నాకు. కోపం వచ్చేదాకా చూడకు. నా కోపం వస్తే నేను మనిషిని కాదు, కుక్క అయితే మొత్తం. మరి నీ ఇష్టం. మళ్ళీ అన్ని గొడవలు పెట్టక ఇల్లంతా నాశనం చేయకు. మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండు. నా బిడ్డ వచ్చినప్పుడు 4 రోజులు సంతోషంగా ఉండని నన్ను. నువ్వు నీ బిడ్డ వచ్చినప్పుడే ఉంది, పోయినప్పుడే ఉంది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు? నీకు రంది ఎప్పుడు ఉంది, బాధ ఎప్పుడు ఉంది అత్తమ్మ? నాకు అర్థం కాక అడుగుతా. ఏందే కొలుసుకుంటావా నాతో? నా పట్టు కొలుసుకుంటే నువ్వు నా పట్టియాల నువ్వు అని నా ఏ ఊకయమ్మ. నువ్వు ఇంకెక్కువ నేతో పారి సపరేట్ అన్నం తిందాం పారి. ఏం కూర వేసినావు వదిన? అన్నం పెట్టావా? అమ్మతో నేను ఊకే నీకు కొలుసుకుంటా అంటావు. తినిపోరి, ఇలా నేను ఒక పొద్దు టమాటా కూర వేసిన మీకు. రాయి బుజ్జి తిందాం మనం. మంచిగా తింటారు ఉంటారు, ఇంకేం పని ఉంది? మంచిగా బలుతారు ఇద్దరు. బొత్తలు మొత్తం ముందుకే వస్తాయి. ఇంకా 2 నెలలు లాక్డౌన్ ఉంటే దర్వాజాలో పడతారో పట్టరావా బిడ్డలు. ఇంకేంది, ఒక నెల మంచిగా తినడు కడుపు నిండా. కథ తిన్నాక వెంటనే రారి లూడో ఆడదాం అనుడు. లూడో ఆడుడు, మంచిగా వండుడు, సాయంత్రం లేసుడు, షాయ్ తాగుడు, మళ్ళీ లూడో ఆడుడు, మళ్ళీ తినుడు, మళ్ళీ పండుడు. ఇంకేం పని కలుగుతుంది ఇక బాడీకి? ఏడ తక్కువ అవుతుందా బాడీ? అబ్బా మా ఆడబిడ్డనైతే ఎంత అదృష్టవంతరాలు. ఇక ఏమనకపోతేనైతే ఇక బిడ్డ పెద్ద మనిషి దాకా ఇన్ని ఉంటుంది ఆమె. లూడో ఆట, అష్టచెమ్మలాట, పులిమేకలాట మంచిగా ఆడతారు, తింటారు, ఉంటారు. నా మూడుకి అత్తని బాధ. అయ్యో మరి బిడ్డ పట్టు, ఇన్ని రోజులు పడితే నీకు ఎక్కడికి రూపాయి, ఈ 2 రూపాయలు పట్టురా అని అననే అన్నది. దొంగ ముఖబ్ది బర్రె తిన్నట్టు తింటే మంచిగా పెట్టిన కొద్ది ఈ కూరే ఆ కూరే ఈ కూర ఎందుకు వేసినావు, నీ కూర ఎత్తేమో ఆ కూర ఎత్తేమో అంటుంది. ఎత్తగా వాళ్ళగా కూరలు కడుపులో పడంగానే అయిపోయినా. ఇది చేనులకెళ్ళి తెచ్చిస్తాందో మరి ఏమనుకుంటాందో. వదిన తినడం అయిపోయింది, పా లూడో ఆడదాం. అబ్బా ఇప్పుడే కలుసుకున్నా వచ్చిందవ్వ కథ. ఇక తిన్నది కదా, ఇక లూడో గేమ్ ఆడుతుందట. ఇక మళ్ళీ పంటది, ఇక మళ్ళీ 2 తింటుంది, మళ్ళీ 2 ఆడుతుంది, మళ్ళీ 2 పంటది. ఇంత సుఖానికి పెరిగినాక వాళ్ళ అత్తమ్మ వాళ్ళతో నీడేదే నెగులుతుంది, ఆడేమంగి పని చేస్తుంది. ఇది అందుకే ఇలా చిట్టి స్టేషన్ ఇది దొంగ మొక్కది. ఎట్లయింది చూడు, ఆ చిన్నప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లయింది. అవ్వ బల్తారు మంచిగా అవ్వ బిడ్డలు బర్రెలు బరిచినట్టు. ఊకేం ఆడతాం రా స్వాతి, బాణి కొంచెం ఏదన్నా పని చేసినట్టుంటే బక్కగా అయ్యి మంచిగా ఉంటాం. నాకే అంత ఊకే తినుడు కూసునుడు మంచిగా అనిపించలేదురా. నేను కాసేపు అటు ఇటు నడతాను, తినిపో. తిన్నావు కదా ఆడుకోపో నువ్వు. అవును వదిన నువ్వు అనేది కూడా కరెక్టే. మీ అన్న ఇంకేమంటాడు నన్ను, ఏంది స్వాతి ఎంత బక్కగా అవుతున్నావు అంటుండు తెలుసా. నాకు అందులో కాకులు ఎత్తుకపోయినట్టుంది. అనడానికి ఆనికేమని పోయిపోయినా వినడానికి నీకని జగనిపించలేదా అని సాతి బక్కగైనా అంటాను. ఇట్లా బలిసిన అర్థంలో చూసుకోపో. దూరంకి వెళ్ళి యుద్ధ పడతావు, దగ్గరికి వెళ్ళి చూడకాయంత నువ్వే దడుచుకొని చేస్తావు. అట్లయిను రా స్వాతి, నేనే అందాం అనుకుంటాను. ఏమైంది రా, రంది పడతాను ఏమన్నా? అంత పీక్కపోయినట్టు అవుతాను, బక్క పడతాను రా స్వాతి బాగా. ఏ రందేముంది వదిన, రందేం లేదు కానీ ఇక మేమిద్దరం మీద మంచిగానే ఉండబడుతుంది. అడిగే మా అత్త మామ పాప ముసలు వాళ్ళు ఎట్లున్నారా అని అప్పుడు ఆలోచిస్తాను అప్పుడప్పుడు. ఇక వాళ్ళు గుర్తుకొస్తే మంచిగా అనిపిస్తలేదు వదిన నాకు. అబ్బ బిడ్డ వేసినావులే పెద్ద కాటే. ఇవన్నీ నామంగా టేపకు. నువ్వు నీ గురించి తెలిసి చదివి నమిలి మింగి పడేసిన నేను నిన్ను. మీ అవకాడ ఎప్పుకోపో గిట్టంతి బాతకాలు. ఆమె మా ఇంటది శివుల శంకాలు మంచిగా పెట్టుకొని. అవునరా పాపం వాళ్ళు ముసలు ఎట్లుంటారో ఏమో. మరి ఒక 2 రోజులు పోయి రాపోయినరా స్వాతి. ఎట్లా పోవస్తాయి వదిన, లాక్డౌన్ అయినా ఈ పిల్లల్ని పట్టుకొని ఎట్లా పోవాలి? నేను చిన్నపిల్లలాయే. ఏం కాదురా, మార్నింగ్ 9 లోపు ఎక్కడికన్నా పోవచ్చట, ఏం కాదు. పోయి రా మరి 2 రోజులు. సరే చూద్దాం వదిన. ఇక ఆయన ఏం సపరేట్ ఎత్తలేడు కదా, ఆయనకి నేను రండి బట్టి ఏమత్తది. అబ్బా గిదిరా గిదే మీరు భూమి మీద ఏడికైనా బతుకుతారా? ఎంత లంగలు దొంగలు బతుకుతారో తెలియదు కానీ మీరు మాత్రం సంతోషంగా బతుకుతారా? మీకు ఎట్లా మాట్లాడాలో తెలుసు, ఎట్లా కవర్ చేయాలో కూడా తెలుసు. ఈజీగా బతుకుతారా మీరు స్వాతి. అదే కదా, ఇక అన్నయ్యనే బాధపడతలేదు. నువ్వు లైట్ తీసుకో. ఇప్పుడు ఏమంటావు, లూడో ఆడవా? ఆడరా, నేను కూర్చొని తిని డ్రంబోలు అవుతాను నేను ఆడ. సరే రా మరి టిక్ టాక్ వీడియో లేద్దాం. టిక్ టాకా అదేంటి? అది తెలియదు వదిన. ఇప్పుడు అందరూ పాటలకు డాన్సులు చేసుడు, యాక్టింగ్ చేసుడు, అందరు హీరోయిన్లు లెక్క అవుతారు కదా వదిన. వీటిని టిక్ టాక్ వీడియోలు అంటారు. ఇప్పుడు అందరూ అవే చేస్తారు. దా మనం కూడా చేద్దాం. ఏం అవి నాతో నేడైతారా స్వాతి? మీ అమ్మని చేయమని పొమ్మ అవుతుంది. మీ అమ్మ ఆయుష్ నువ్వే కానీ ముసలి మామ అవుతారా? నా ముందు అన్ను కానీ మీ అమ్మ ముంగటకి ఇట్లా నువ్వు ముసలిదాన్ని ఇల్లు వీకి పందిరెత్తది. మీ అమ్మతో అయితే పో, మీ అమ్మ ఎత్తది పో. నువ్వు అడుగుపో. సరే బిడ్డ అనకపోతే నన్ను అడుగు మళ్ళా. సరే నీ ముంగట అడుగుతా చూడు. అమ్మ టిక్ టాక్ వీడియోలు చేద్దామని. టిక్ టిక్ అంటే ఏంటిది బుజ్జి? టిక్ టిక్ కాదే, టిక్ టాక్ వీడియోలు అంటే హీరోయిన్ల లెక్క డాన్సులు చేసుడు, పాటలు పాడుడు, అన్ని యాక్టింగ్ చేసుడు అన్నట్టు. అంటే ఫోన్లో అయితే అందరు చూస్తారా మనల్ని? చూస్తారమ్మా. మనం డ్రాఫ్ట్లో కాక నార్మల్గా అప్లోడ్ చేస్తే అందరికీ పోతాయి మన వీడియోలు, అందరూ చూస్తారు. అవునా బుజ్జి, చేద్దాం పా. అయితే ఈ చీర మంచిగా ఉందా? కొత్త చీర కట్టుకుని రావాలా? జుట్టు మంచిగా ఉన్నదా? మంచిగా కొత్త చీర కట్టుకున్న తాగు మరి. నేను చెప్తే ఏమన్నా సాతి నువ్వు. సరే నువ్వు ఎట్లా ఎత్తలేవు, మామ నన్ను ఎత్తి నాతో. చేసుకోరావా, నేను పోతాను. అమ్మ ఇవి ఇట్లా స్టెప్ 4 ఇట్లనే బుజ్జి నాకు వచ్చింది, స్టెప్ వచ్చింది.
పిచ్చాను నేను ఎట్లా ఎత్తాను నువ్వు ఎట్లా ఎత్తాను ఎట్లా ఎత్తే అందరు నవ్వుతాను నేను చూసి నాలుకే అంటాను ఏంది నాకు ఈ మాత్రం చేసి వచ్చాడు ఎక్కువ ఇటాంటి కాలు అటే పట్టుకుంటే ఏం చెప్తావి ఇటాంటి ఇటే పట్టుకుంటే ఏం చెప్తావి నీ పర్సనల్ నేను మీ లెక్కేయడానికి నాకు వచ్చింది ఎత్తాను అంతే కానీ ఇట్లా చేసిన వాటికి అందరూ నవ్వుతాను నేను చూసి ఏమదుపో చేసుడు ఏమదుపో చేయపో నేను సప్పుడే కష్టం మాడుకుంటా పో ఏమైంది సాతి టిక్ టాక్లు చేసిరా తిన్నా ఏడవదినా మా అమ్మకి ఏరాలే చేయలే అవునా చేసిరా అనుకుంటాను నేను సరే కానీ అవన్నీ వెళ్తాను కూరగాయలు తెచ్చిందట అవన్నీ మంచిగా కడిగి ఆ పాల ప్యాకెట్లు కూడా కడిగి అన్ని మంచిగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టిందట పెట్టుకో ఆ పని కూడా బరువు అవుతుందా నీకు ఇది చిన్న పని చేస్తేండి ఆ పని కూడా నాకు వచ్చి చెప్తాను నన్ను వెళ్తాను బర్రెది షీ ఈ మనుషులు ఏమో సరేరా పోతా పోయి కడుగుతుంది వదిన అట్లనే అన్నయ్యను సాయంత్రం మంచిగా ఇట్లా దీపాలన్నా క్యాండిల్ అన్నది ఇమ్మను దీపాలు క్యాండిల్లా అవెందుకురా ఇలా నైటు దీపాలు పెట్టాలట అయినా పిఎం గారు చెప్పారు అందరం పెట్టాలి మనం కూడా పెడదాం అవునా సరే తెమ్మని చెప్తా అబ్బా ఈ లాక్డౌన్ అయితే గట్టెక్కిందిరా దీంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఏమన్నా అనుకోని ఇవ్వలేమన్నా అనుకోని నా పని అయితే నాకు రూపాయి ఖర్చులు కావాలి మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను లేకంటే ఇంకో 4 రోజులు ఉంటుందో ఏమో ఇంకో 15 రోజులు ఉండి మా ఇంటికి నేను పోతా వదిన రాత్రి దీపాలు పెడదాం ఇక టైం అవుతాను పిల్లలు వండుకున్నారు కదా ఎదుపున పెట్టి మనం కూడా వండుకున్నాం పారి అవును నిజమే మళ్ళీ వాళ్ళు లేచి భయపడతారు పెట్టినాం కదా ఎవరి పనుకున్నాం అబ్బో చెప్పని లేచిరు అవి బిడ్డలు ఏ మీటింగ్ పెట్టుకుంటారు ఏమైంది ఆయన అట్లయితాను ఎన్నెళ్ళింది ముందుగా లేచిరు అనుకుంటాందో ఏమో కట్లేనికి అనుకుంటా కానీ ఇప్పుడే లేచినట్టు నువ్వు పని చేసుకుని మెల్లగా వంట అయిపో ఇది పెద్ద జమీందారు అన్నట్టు నాకు ఆడట్లు ఎత్తాను దొంగ ముఖాలది నేను కాకపోతే ఎవరి ఎత్తది ఎవరిని ఎత్తా అంటదా నేనే వేసుడా బర్రె ముఖాలు వదిన ఏ వంట చేసి తిని మంచిగా మళ్ళీ టిక్టాక్ ఏమద్దు లూడోలు ఏమద్దు కాసేపు మంచిగా మాట్లాడుకుందాం సాయంత్రం మళ్ళీ ఏదో ఒక సప్పుడు వేయాలట సప్పుడు వేసి వీడియోలు తీసి పెట్టాలట మనం సప్పుడే బ్యాండ్ కొనుక చూడేయండి ఏవుకోయమ్మ బ్యాండ్తో సప్పుడు చేస్తారా అని మన ప్లేట్లో చెంచాలో గ్లాస్లో ఏదో ఒక దాంతో సౌండ్ చేసుడుగా అంతే రాత్రి వరకు కదా చేద్దాంటి అబ్బదేవుడా తండ్రి ఎవరికేం కాకుండా లాక్డౌన్ మొత్తం అయిపోయిందయ్యా ఈ దొరసాని ఎప్పుడన్నా పోతుందో మాడబిడ్డ దొరసాని ఇక పోతాను వదిన లాక్డౌన్ అయిపోయింది కదా నాకు కూడా డ్యూటీలు స్టార్ట్ అయితే ఇన్ని రోజులు మంచిగా చూసుకున్నావు వదిన థ్యాంక్స్ వదిన పోతాను మీద ఇక మనం కాకపోతే ఎవరైతారా స్వాతి కోపంలో మాట అనుకుంటాం కావచ్చు కానీ మనకు మనమే ఇంకెవరు చూస్తారా మనల్ని సరే వదిన ఇక వాళ్ళు పిల్లలు ఆయన బండి మీద వేరు అప్పుడే నేను బస్ ఎక్కి పోతా మెల్లగా జాగ్రత్త వదిన అన్న అమ్మ మంచిగా చూసుకో మంచిగా ఉండరు మీరు అందరూ పోతాను బాయ్ సరేరా స్వాతి నువ్వు జాగ్రత్త బాయ్ ఈ పాపం ఉన్నన్ని రోజులు కోపం వచ్చిన పోతున్నా అని చెప్పగానే అంత ఎట్లా అవుతుంది నాకే ఇక గిదిల్లో ఇవాళ వీడియో కరోనాలా మనం ఏం చేసినాం అన్ని గివే చేసినాం మంచిగా కూరగాయలు గడుగుడు పాల ప్యాకెట్లు గడుగుడు పెరుగు ప్యాకెట్లు గడుగుడు చేతులు కడుక్కుండు శానిటైజర్లు మాస్కులు అన్ని గివే నడిచినాయి మనకు టిక్ టాక్లు లూడోలు అష్టచెమ్మలు అన్ని వంటలు ప్రత్యేకమైన కేకులు బీకులు అన్నీ ట్రై చేసుడు ఇంట్లో మంచిగా ఒకరితో ఊకే మాట్లాడుకున్నాడు అప్పుడు ఎంత టెన్షన్ పడ్డామో అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే మస్తు నవ్వుతుంది కానీ ఆ కరోనా కాలంలో మస్తు మంది కాలం చేసారు కరోనా వచ్చి పాపం వాళ్ళ ఆత్మలు మంచిగా శాంతిగా ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడో కరోనా అయిపోతే ఇప్పుడు అనుకుంటే ఏందని అనుకుర్రి ఇప్పుడు ఈ వీడియో చేసిన కాబట్టి నేను అట్లా చెప్తాను ఇవాళతో ఈ వీడియోలు అయిపోయినాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడని వాళ్ళు ఫుల్ వీడియోలు చూడండి మళ్ళీ వేరే కంటెంట్తోని వేరే టాపిక్లతోని మళ్ళీ మంచి మంచి వీడియోలు చేస్తాం బాయ్ దోస్తులు ఆ వీడియోలు చూడరు జరా ఎట్లున్నాయో కింద కామెంట్లు పెట్టుర్రు కదా బాయ్ ఇక మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అవును చెప్పుడు మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసినాక గంట సింబల్ కూడా నొక్కుర్రి సరేనా జరంత గంటలు గట్టి కొట్టినా మేమేం ఫీల్ కాగాని కొట్టురు మరి చూడుర్రి ఇంకా సెలవు తీసుకుంటాం బాయ్ ఫ్రెండ్స్ దోస్తులు